హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి పొదరిల్లు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్ ముందుగా చూడాలనుకుంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒక్క లైక్ ఇవ్వండి ఫస్ట్ మాత్రం ఫ్రెండ్స్. అయితే శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్రి కేశవ గొడవ పడతారు. మరి ఎందుకు గొడవ పడతారో తెలుసుకుందామా? మహాలక్ష్మి హాల్లో తన బుక్ చదువుకుంటూ ఉంటుంది. అప్పుడు కన్నా వచ్చి హాయ్ వదిన, గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. గుడ్ మార్నింగ్ రా అంటుంది. ఒకవైపు పెద్ది బయట నుంచి కూరగాయలు తీసుకొని వస్తుంటాడు. అప్పుడు మహాలక్ష్మి ఇలా అంటుంది, ఏంటి పెద్ది, ఇంత పొద్దున్నే క్యారేజ్ పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చేస్తున్నావు? మేము ఇప్పుడే లేచాము, అప్పుడే బయట నుంచి కూడా వచ్చేస్తున్నావా అని అంటుంది. అయ్యో అదేం లేదమ్మా, ఇక్కడ దగ్గరలో కూరగాయలు ఉన్నాయి కానీ ఏం బాగలేవు. దూరంగా వెళ్ళి కూరగాయలు తెస్తే డబ్బులు కూడా తక్కువగా ఉంటాయి, కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయమ్మా, నీకు ఇష్టం కదా అందుకే తీసుకొచ్చాను అంటారు. కన్నా మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పెద్ద కిచెన్ నుంచి బయటకు వచ్చి ఏంటమ్మా నువ్వు అప్పుడే టీ కూడా పెట్టావా అంటే పెట్టాను, కప్పులో వేసి తీసుకురావడం మర్చిపోయాను పెద్ద అంటుంది. ఉండు నేను తీసుకొస్తానంటే పెద్ద అంటాడు, ఏం పర్లేదు నేను వెళ్ళి తీసుకొని వస్తానని కిచెన్లోకి వెళ్ళి టీ పోసుకొని వస్తాడు. అప్పుడు మహాలక్ష్మికి కన్నాకి ఇస్తాడు. చక్రి మరియు కేశవ ఇద్దరు పెద్దకి కనిపించారు. ఎంత పిలిచినా కూడా రారు. అదేంటి ఎంత పిలిచినా రారు, ఇంత పొద్దున్నే బయట ఎక్కడికి వెళ్ళారు అనగా కన్నా అంటాడు, ఇప్పటిదాకా ఇక్కడే కనిపించారన్నా, మరి ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారేమో తెలియదన్నా అని అంటాడు కన్నా పెద్దతో. అదేంటి ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తారు అని పెద్ద అంటాడు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఏమో పెద్ద నాకు కూడా అర్థం కావడం లేదు. అప్పుడు ఎందుకో పెద్దకి డౌట్ వచ్చి కన్నా నువ్వు వాళ్ళకి ఫోన్ చేయరా అంటాడు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఎందుకు పెద్ద ఫోను, వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలు తప్పిపోవడానికి, ఏం పర్లేదులే వాళ్ళే వస్తారు అంటుంది మహాలక్ష్మి. అది కాదమ్మా మహాలక్ష్మి, ముందు రోజే ఎంత గొడవ జరిగింది, వాడేమన్నా ఊరుకునే రకం అనుకుంటున్నావా? వాడు ఎంత పెద్ద గొడవ చేస్తాడో నాకు భయంగా ఉంది, కన్నాను ఫోన్ చేయమని చెప్పు అంటాడు. కన్నా ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లోనే రింగ్ అవుతుంది. అంటే వాళ్ళు ఫోన్ తీసుకెళ్లరు. అప్పుడు పెద్ద ఇంకా టెన్షన్ పడుతూ కంగారు పడతాడు. అప్పుడు మహాలక్ష్మి, అబ్బా పెద్ది నువ్వు టెన్షన్ పడకు, కంగారు పడకు, వాళ్ళు వస్తారులే, నువ్వు కంగారు పడకు, వాళ్ళు వస్తారు, ప్రశాంతంగా టీ తాగనగా టీ తాగుతూ ఒకవేళ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా అనగా కన్నా నువ్వు ఎప్పుడు చూసినా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తావు ప్రతిదీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరులే, వాళ్ళ ఇంటికే వస్తారు, ఎక్కడికి వెళ్ళరు అంటాడు. కానీ మనం ఎవరని చెప్పొద్దు అనుకున్నాం. ఉన్నాడు కదా మన నాన్న, బయట నుంచి వచ్చేసి గట్టిగా అరిచేస్తూ కూర్చున్నాడు. ఏమవుతుందో ఏంటో అని భయంగా ఉంది. అంత అరిచేసేసరికి వాడికి కూడా కోపం వచ్చింది. నాకు తెలిసి వాళ్ళ ఇంటికే వెళ్ళారేమో డౌట్ అని మా పెద్ద అంటాడు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఏం పర్లేదు పెద్ద, ఏదైనా 10 నుండి వెళ్ళి ఉంటారు, టెన్షన్ పడకు, కంగారు పడకు అంటుంది. ఆ తర్వాత కన్నా అంటాడు, నాకు తెలిసినంత వరకు కేశవన్నయ్యకు శైలికి సెట్ అవుతుందా అని అడుగుతారు. ఏరా ఎందుకు, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదరా, ఎందుకు సెట్ కాదు అని అడుగుతుంది మహాలక్ష్మి. అయితే శైలి ఏమో లొడలో వాగేస్తుంది, కానీ అన్నయ్య మాత్రం ఏం మాట్లాడి సైలెంట్, వాళ్ళిద్దరికి ఎట్లా సెట్ అవుతుంది అంటుంది. అప్పుడు మహాలక్ష్మి ఇలా అంటుంది, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, కేశవానా? వాళ్ళు ఎందుకు మాట్లాడుకోరు, చాలా చక్కగా మాట్లాడుకుంటారు అంటుంది మహాలక్ష్మి. అప్పుడు పెద్ది, నువ్వు ఇంకా చిన్న పిల్లోడివి, నీకెందుకు ఆ విషయాలన్నీ, ఫస్ట్ నువ్వు టీ తాగు అంటుంది. మహాలక్ష్మి కన్నా ఇద్దరు బాగానే ఉంటారు కానీ పెద్ద చూపు మాత్రం గుమ్మం వైపు చూస్తూ ఉంటారు, ఇద్దరు ఇక్కడికి వెళ్ళారని. తర్వాత చక్రి కేశవ ఇద్దరు బైక్ పైన వెళ్తూ ఉంటారు. ఎక్కడ రవెల్లిలో ఎక్కడ అని అడగా ఈ వీధిలోనే రా, ఎక్కడో గుర్తుకు లేదు కానీ ఈ వీధిలో ఉంటుర్రు అని అంటారు. అప్పుడు చక్రి ఇలా అంటాడు, ఏంట్రా లవ్ చేసే అమ్మాయి ఇల్లు కూడా తెలియదా, ఏ మనిషిరా నువ్వు అంటారు. అరే పదరా, అదే ఇల్లు అయి ఉంటుంది అని ఆ ఇంటి వైపు వెళ్తూ ఉంటారు. కరెక్ట్ అప్పుడే శైలు వాళ్ళ నాన్న షాప్కి వెళ్ళి వస్తూ ఉంటాడు, అదే ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. నేను చెప్పానా అదే ఇల్లు అని, పదరా మన ఇద్దరం కూడా వెళ్దామని చక్రి కేశవ వెళ్తాడు. ఏరా ఈ ఇల్లు చూసుకోనా, వాడు మన ఇల్లుని చెత్త ఇల్లు అని కేశవ అంటాడు. వాడు కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించట్లేదా అని చక్రి కేశవ అని అడుగుతాడు. పదరా చెప్తాను వాడి పని నడువు అంటాడు చక్రి. ఇదిగోనే పాలు తీసుకొచ్చాను తీసుకో అంటాడు శైలు వాళ్ళ నాని. కరెక్ట్ అప్పుడే చక్రి అండ్ కేశవ లోపలికి వెళ్తారు.
అరే ఎవడ్రా మిమ్మల్ని లోపలికి రమ్మొచ్చింది, మీరు ఎందుకు వచ్చారా, బయటికి వెళ్ళండి అంటాడు శైలు వాళ్ళ నాన్న. ఆ మాటలు విన్న శైలు రూమ్ నుండి బయటకు వచ్చి కేశవ మాటలు విని చాలా సంతోషంగా ఉంటుంది శైలు. అయితే శైలు వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, ఏంటే శైలు, వాడు ఎందుకు వచ్చాడే, నువ్వేమైనా ఫోన్ చేసి రమ్మన్నావా, చెప్పావా అని శైలు వాళ్ళ అమ్మ అంటుంది. చిచి, నేనేం ఫోన్ చేసి రమ్మనలేదమ్మా అని అంటుంది శైలు. చక్రి ముందుకు వస్తూ ఉంటాడు. ఎవడ్రా నువ్వు, ఎందుకు వస్తున్నావురా ముందుకు అని బయటికి వెళ్ళి అంటుంది శైలు వాళ్ళమ్మ. హలో, అప్పుడు కేశవ్ అంటాడు, హలో ఏంటి మా ఇంటికి వచ్చినప్పుడు లేదు కానీ మేము మీ ఇంటికి వచ్చిందా ఏంటి, అంత నొప్పి మేము వస్తే ఏంది అంత రెచ్చిపోతున్నారు అంటారు. ఆ మాటలకి శైలు నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు శైలు వాళ్ళ అమ్మ, నీకు సిగ్గు బుద్ధి ఉందా, పో లోపలికి వెళ్ళు అంటుంది. కరెక్ట్ అదే టైంకి శైలు వాళ్ళ అన్న లోపలికి వచ్చి, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడికి వచ్చి అని చేయలేపుతాడు. అప్పుడు చక్రి చేయి పట్టుకుంటాడు. వాడు మర్యాదగా మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వు కూడా మర్యాదగా మాట్లాడాలి, నీకు చేతులు వేస్తే మాకు కూడా చేతులు వేస్తాయి, అర్థమవుతుందా, చేతు కిందికి దింపు అంటాడు చక్రి. వాళ్ళ అన్నను చూసి కేశవ, అసలు నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరమే ఉందిరా, మాట్లాడవలసిన అవసరమే ఉందిరా, పైగా మా నాన్నని తిడతావు, పైగా మా అన్నయ్య కాలర్ పట్టుకుంటావా, నీకు కోపం పిచ్చిగా వాగావంట, నేనేమన్నాం రాసాం, పైగా కాలర్ పట్టుకొని కొడతావా, ఎవడరా నువ్వు అసలు మా ఇంటికి రావడానికి అని అంటాడు కేశవ. అప్పుడు శైలు వాళ్ళ నాన్న, నువ్వు నా కూతురుతో మాట్లాడను చూస్తుంటే నా కొడుకు ఏమన్నా ఆగుతాడా, వాడు తిట్టడంలో తప్పేముంది అనగా, అప్పుడు శైలు వాళ్ళమ్మ, అవును నువ్వు మాట్లాడడం వాడికి నచ్చలేదు అందుకే కొట్టాడు, ఇప్పుడు ఏంటి మరి అంటుంది. కేశవ అంటాడు, ఇటు విను, మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయికి నేను నచ్చాను, ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, ఇందులో తప్పేముంది మీరు అనడానికి, ఇద్దరం ఇష్టపడుతున్నాం, ఒకవేళ మీ అమ్మాయికి నేను అంటే ఇష్టం లేదని చెప్పాను, అప్పుడు చూస్తా అంటే, లేదు నువ్వు అంటే నాకు ఇష్టమే కేశవ అంటుంది శైలు. అప్పుడు శైలి వాళ్ళు అన్నట్లు అంటాడు, చేతులు కాళ్ళు విరిచేస్తాయి నువ్వు ఇలా అన్నావంటే, ఏంట్రా నా కళ్ళ ముందే నువ్వు మా చెల్లితో ఇలా మాట్లాడతావా, ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా, అరే కేశవ నీకు ఇదే చెప్తున్నారా, ఈ రోజు నుంచి నువ్వు మా చెల్లితో మాట్లాడుతూ ఫోన్ కూడా చేయొద్దు అనగా, అరే ముందు నీ చెల్లికి చెప్పురా, అతను చేస్తే నేను కూడా చేస్తాను అంటుంది. నేను నీతో మాట్లాడతాను కేశవ అంటుంది శైలు వాళ్ళ అన్నయ్య. అప్పుడు శైలు దగ్గరికి వెళ్ళి చేలేపి, నువ్వు ఎలా మాట్లాడతావో చెప్తాను, నేను చెప్పేది వినబడట్లేదా అంటారు. అప్పుడు కేశవ, అరే ఆపు, కండ్ల ముందే కొట్టేవంటే చూడు నీకు మామూలుగా ఉండదు రోయ్ అంటాడు చక్రి ఇలా అంటాడు. అవును, అయినా ఏంట్రా నువ్వేదో రాజభవనంలో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చావు, ఇల్లు చూస్తే మా ఇల్లు కన్నా చేయాలంగా దారుణంగా ఉంది, నువ్వేంట్రా ఇలా, నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వేదో పెద్ద బంగ్లాలు ఉంటావు అనుకున్నా, మీ ఇల్లు ఇంత దారుణంగా ఉందేంట్రా, మా ఇల్లు ఇంకా చాలా బెటర్, చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటాం, మా ఇల్లు చాలా బెటర్, ఇంకా మాది ఇంకా స్వంతిల్లు, మీది ఇంకా అద్దిల్లు, ఇంకా మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు వస్తుందని చక్రి అంటాడు. అప్పుడు శైలు, అబ్బా కేశవ, చక్రిని అలా మాట్లాడొద్దని చెప్పు మా అన్నయ్యతోటి, మీ అన్నయ్య మా ఇంటికి వచ్చి అలానే మాట్లాడాడు, మరి అప్పుడేమైంది అంటుంది. అప్పుడు శైలు వాళ్ళ అమ్మ, నీకు అప్పుడు బుద్ధి వచ్చిందా అని శైలు వాళ్ళ అమ్మ ఉంటుంది. ఇక శైలు వాళ్ళ నాన్న, ఇక మాట్లాడింది చాలు, ఏ మాటకైనా లిమిట్ ఉంటుంది, ఇక మీరు వెళ్ళిపోండి అంటుండి. ఏంటి నాన్న అంత నెమ్మదిగా అంటావు, వీళ్ళకి అలా కాదు, ఒకటి ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారని చేయలేపుతాడు. అప్పుడు చక్రి వాడిని ఒక్క తోపు తోసి నెట్టేస్తాడు. అప్పుడు శైలు కేశవ ప్లీజ్ వెళ్ళిపోండి, ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. అప్పుడు కేశవ చాలా టూ మచ్ చేశావు అని అంటుంది శైలు. తర్వాత కేశవ చక్రి ఇంటికి వస్తారు. అప్పుడు మహాలక్ష్మి కన్నా కూరగాయలు కోస్తూ ఉంటారు. అప్పుడు చక్రి కేశవ కూర్చొని, ఏరా ఏం చేస్తున్నారు, కూరగాయలు ఉల్లిపాయ కోస్తున్నారా అని అడుగుతాడు కన్నాని. ఉల్లిపాయ కోయట్లేదు అన్నయ్య, ఒలుస్తున్నామంటాడు కన్నా. అప్పుడు పెద్ది వంటింట్లో నుంచి వచ్చి, ఏరా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు, నాకు ఎంత కంగారు వేసిందో తెలుసా అనగా ఇద్దరు సైగ చేస్తారు, చేత్తో సైగ చేస్తూ ఉంటారు. అప్పుడు మహాలక్ష్మి కూడా అలాగే చేత్తో సైగ చేస్తూ, ఎక్కడికి వెళ్ళారు, వెళ్ళింది మీరు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. లేదు మేము వాకింగ్కి వెళ్ళామంటారు. కన్నా, ఏంటి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని కూడా వాకింగ్కి వెళ్ళారా, నమ్మాలంటారా, నిజం చెప్పండి అంటాడు కన్నా. ఏంట్రా జాగింగ్కి వెళ్ళాం కదా మనం, వాకింగ్ అంటావేంటి, మేము పొద్దున్నే జాగింగ్కి వెళ్ళామంటాడు చక్రి.
అప్పుడు పెద్ది మీరేదో ఘనకార్యం చేసి వచ్చారని మీ ముఖాలు చూస్తూనే తెలుస్తుంది. మీరు లేనిపోని అన్నీ ఇంటికి తీసుకురాకండి. సరే కానీ పొద్దున్నే టీ ఇవ్వచ్చు కదన్నయ్య అని చెప్తున్నావు కదని అంటే నేను ఎప్పుడో పొద్దున్నే పెట్టాను, మీ ఇద్దరు కనిపించకపోయేసరికి అడిగాను అనగా సరే తీసుకొస్తాను ఆగండి అని వెళ్తాడు పెద్ది. అప్పుడు చక్రి మహాలక్ష్మి గారు నేను కోస్తాను ఉండండి మీరు లేవండి అంటే ఏం పర్లేదు మీరు కూర్చోండి నేను కోస్తాను అంటుంది మహాలక్ష్మి. ఏం పర్లేదు నేను కోస్తానని తీసేసుకుంటాడు చక్రి. ఉల్లిపాయలు కూరగాయలు కోస్తుంటాడు చక్రి. కరెక్ట్ అదే టైంలో ఆటో వస్తుంది. ఏంటి ఎప్పుడు లేని మన ఇంటికి ఆటో వచ్చింది అనగా ఆటో దిగగానే శైలు వాళ్ళ అమ్మ నాన్న కోపంతో ఊగిపోతూ నడుచుకుంటూ ఇంటి ముందుకు వస్తారు. అరే కేశవ రారా బయటికి రారా అని అరుస్తాడు శైలు వాళ్ళ నాన్న. అప్పుడు నారాయణ అరే ఎందుకురా మా ఇంటి మీద అందరు అరుస్తూ ఉంటారు, మా ఇల్లు ఎవరు చూడలేరా, మీ కళ్ళు పాడగాను మీరేం మనుషులరా అంటాడు నారాయణ. అప్పుడు శైలు వాళ్ళ నాన్న నేనేం మీ ఇంట్లో ఉండిపోవడానికి రావడం లేదు, మీ వాడు పొద్దున వచ్చి మా ఇంటి మీదకి వచ్చి నా కొడుకును కొట్టబోయాడు, అందుకోసం దాని గురించి ఏంటో అడగడానికి వచ్చాను అని అంటాడు శైలు వాళ్ళ నాన్న. బయట అరుపులు లోపలికి వినపడంతో పెద్ది కన్నా కేశవ చక్రి మహాలక్ష్మి అందరు బయటికి కంగారుగా వస్తారు. ఏమైందండి అని అడుగుతాడు పెద్ది. అసలు శైలు వాళ్ళ నాన్న అసలు మీరేం మనుషులు, వాడు ఎంతున్నాడు మా ఇంటికి రావడం ఏంటి, అసలు అవసరం ఏంటి, వచ్చి నానా మాటలు అనేశాడు అని వెళ్ళిపోయాడు. అప్పుడు పెద్ది కేశవ వైపు చాలా కోపంగా చూసి అప్పుడు కేశవ నీ కొడుకు మా ఇంటికి వచ్చి రానా రచ్చ చేయలేదా, మా నాన్నను మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేదా, మా అన్నయ్యను చక్రిని కాలర్ మాట్లాడలేదా, ఇవన్నీ మీ కొడుకు చేయొచ్చు కానీ మేము మాట్లాడొద్దా, మేమేమనొద్దా అని అంటాడు కేశవ. ఇంకా వాడు ఇల్లు చూసి ఏదో పెద్ద ఇంద్రభవనం ఉందేమో అందుకే మన ఇల్లుని చూసి ఇలా అంటున్నాడేమో అనుకున్నా, కానీ ఇంటికి వెళ్ళి చూశాక అర్థమైంది ఇల్లు ఎంత గొప్పగా ఉందో. అలా ఒక మీద పడి ఏడవకూడదు, మా ఇల్లు చాలా విశాలంగా మనుషులు మంచిగా ఉంటారు, అది గుర్తుపెట్టుకో, మనుషులు మంచిగా ఉంటే ఇల్లు ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది, మనసు మంచిగా ఉంటుంది, అలాంటప్పుడు మమ్మల్ని ఎవరన్నా కూడా మేము ఊకునేది లేదంటాడు చక్రి. అప్పుడు శైలు వాళ్ళమ్మ మాకు ఆ వీధిలో గౌరవం అనేది ఉంది, మీకు ఏముంది, మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో బయటకు వచ్చి చూడండి, వీధుల్లోకి వెళ్తే తెలుస్తుంది శైలు వాళ్ళమ్మ అంటుంది. అప్పుడు చక్రి ఇదేదో బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, గౌరవం అంటే ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుకునేది కాదు, మేము అందరితో ఎలా ఉంటామో మాకు తెలుసు, ఒకరు మా గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు అంటాడు చక్రి. ఇక వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే తిట్టుకుంటారు, దారుణంగా మాట్లాడుకుంటారు. అన్ని విన్న మహాలక్ష్మికి చాలా దారుణంగా కోపం వస్తుంది. చక్రికి లోపలికి పిలిచి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నేను మాట్లాడాలి ఇప్పుడు అని మహాలక్ష్మి బయటకు వస్తుంది వాళ్ళ తరఫున మాట్లాడడానికి. చక్రి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసా, వాళ్ళు ఎంత మంచి వాళ్ళో మీకు తెలుసా, మీ అమ్మాయి ఇంటికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలుసా, మీకేం తెలియదు, ఇక్కడ నన్ను మహారాణిలా చూసుకుంటుంది అంటుంది మహాలక్ష్మి. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో మనం ముందుగానే తెలుసుకోవాలనుకుంటుర్రా, అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.